నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిరుమల జనరల్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. ఎంబీబీఎస్ అర్హత లేని వారితో వైద్యం చేయిస్తోంది యాజమాన్యం. శాంతినగర్ కాలనీకి చెందిన మల్లవను హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. జ్వరంతో వెళ్లిన పేషెంట్కు వేలల్లో బిల్లు వేయడంతో ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీశారు కుటుంబ సభ్యులు. అసలు హాస్పిటల్కి అనుమతి ఉందా, వైద్యులు ఎంబీబీఎస్ చదివారా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తయిందని, కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఇంకా ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని చెప్పారు హాస్పిటల్ యాజమాన్యం. దీంతో షాక్ అయిన పేషెంట్ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏంటిది గైనిక్ అయితేనే పెడతారు, లేడీ డాక్టర్ అని పెట్టు. ఆమె లేడీస్ కాబట్టి ఆమె రిజిస్టర్ నెంబర్ ఏది? ఎంబీబీఎస్ ఫెయిల్ క్యాండిడేట్. ఆమె ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేదు. ఆమె లేడీస్ కాబట్టి లేడీ డాక్టర్ అని పెట్టు. డాక్టర్ రిజిస్ట్రేషన్ ఉంది, డాక్టర్ రిజిస్ట్రేషన్ లేకపోవడం మామూలుగా డ్యూటీ డాక్టర్. రిజిస్ట్రేషన్ ఉన్నదా? డ్యూటీ డాక్టర్ అంటే మామూలుగా నర్సు చేస్తారు. కానీ మీరు అక్కడ ఎంబీబీఎస్ అని పెట్టారు కదా, బోర్డు మీద స్త్రీల వైద్య నిపుణురాలు అని పెట్టారు కదా. అది అట్లాంటిది ఎంబీబీఎస్ ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎగ్జామ్ రాశారు, అందుకొరకే ఎగ్జామ్ పాస్ కాకముందే మీరు ఎంబీబీఎస్ అని పెట్టారు. ఎంబీబీఎస్ అని కాకుండా ఆల్రెడీ పీజీ చేసినట్టు స్త్రీల వైద్య నిపుణురాలని పెట్టారు. లేడీ కాబట్టి లేడీస్కే వర్తిస్తుంది అని చెప్పని స్త్రీల వైద్య. మీ ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఉన్నదా? హాస్పిటల్ రిజిస్ట్రేషన్ మొన్ననే సార్ది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ సర్టిఫికేట్స్ లేని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేయాలి. సార్ కర్ణాటకలో ఉండే, సార్ది ట్రాన్స్ఫర్ అయ్యి మొన్ననే 3-4 రోజుల కింద సర్టిఫికేట్ వచ్చింది. అప్లై చేయడానికి రెడీ. ఇంకా మీరు అప్లై చేయలేదు. రిజిస్ట్రేషన్ కానప్పుడు శ్రీను గారు డాక్టర్ సౌజన్య గారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిర్రా? ఇది మన తెలంగాణ ఇండియా గవర్నమెంట్ ఆమె అప్రూవల్ అయింది. ఆమె తెలంగాణ అప్రూవల్ కాలే మరి ఆమె